హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. సో మనకి ఈ రోజు నుంచి ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగిన మనకి క్వశ్చన్స్ అంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అది ఎన్టీపీసీ అవ్వచ్చు, అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్పిఎఫ్లో అడిగిన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆర్ఆర్బి జేఈలో కూడా అడిగినవి అవ్వచ్చు. ఏ క్వశ్చన్స్ అయినా సరే మనకి ఆర్ఆర్బిలో అడిగితే ఆ క్వశ్చన్స్ మొత్తం అన్నిటిని డైలీ ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ని మన ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఈ రోజు నుంచి నేను డైలీ 10 నుంచి 15 క్వశ్చన్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు మనకి వచ్చి ఛానల్లో చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ ఒక చైర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. నేను నిలబడి చెప్పలేను కాబట్టి నేను చైర్లో కూర్చొని ఒక అడ్జస్టబుల్ స్టాండ్ చైర్ అనేది కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే గత కరోనా థర్డ్ వేవ్లో కరోనా అనేది రావడం వల్ల ఐసీయూలో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత ఏంటంటే సీరియస్ అయిందనమాట. ఆ సీరియస్ నుంచి లైఫ్ని బ్రతికించడానికి ఏంటంటే మన లైఫ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో స్టెరాయిడ్స్ అనేది ఎక్కించడం జరిగింది లెగ్స్కి. సో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మనం అనేది లైఫ్ అనేది బతకడం జరిగింది. తర్వాత ఏంటంటే చాలామందికి హిప్ పైన మనకి 2 హిప్స్ ఉంటాయి కదా, ఆ 2 హిప్స్ పైన ఏంటంటే ఎక్కువగా మనకి సప్లై అనేది తగ్గుతుందనమాట. అంటే హిప్ అవాస్క్యులర్ నిక్రోసిస్ అనేసి మనకి తుంటి ఎముక తాలూకా బ్లడ్ సప్లై అనేది తగ్గుతుందనమాట. సో దానివల్ల నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను అనమాట. సో అందుకనే నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీది నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఓకేనా? సో టుడే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఇలిటరేట్స్. ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఇలిటరేట్స్ అంటే ఇలిటరేట్స్ అంటే ఎవరు? ఇలిటరేట్స్ అంటే చదువు లేని వాళ్ళండి, అంటే చదువుకోలేని వాళ్ళు అనమాట. ఓకేనా? వాడు ఏదైతే అడిగాడో దానికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఇలిటరేట్స్ అన్నాడు కదా, మనం ఇలిటరేట్స్ దగ్గర మాత్రమే ఫోకస్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఆల్ ద 4 సిటీస్ అనమాట. సిటీస్ చూడండి, ఇక్కడ సిటీ ఏ, బి, సి, డి. ఓకేనా? సిటీ 4 సిటీలు అనేది ఇవ్వడం జరిగింది. మరియు ఆ 4 సిటీలో మనకి టోటల్ ఇలిటరేటివ్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేసాడు చూడండి, రౌండ్ టు 1 డెసిమల్ ప్లేస్ అనమాట. అంటే ఏంటి, 1 డెసిమల్కి తీసుకురండి అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దామండి. ఎప్పుడైనా సరే టోటల్ సిటీస్ అన్నాడు కాబట్టి 50, 50ని 100 150, 150ని 100 250, 250ని 90 ఎంత అవుతుందండి? 340 అండి. అంటే ఇలిటరేట్ పీపుల్ ఏమో 340 ఉన్నారు. ఓకే, మనకి ఎప్పుడైనా సరే డౌన్ సైడ్లో వచ్చిన ఫిగర్ ఎప్పుడైనా సరే మొత్తము అవుతుందన్నమాట. ఓకేనా? మొత్తం అంటే సిటీలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ 200 ఉన్నారు, కానీ ఇక్కడ ఏం డేటా లేదు. అంటే లిటరేచర్ ఏమో 200, ఇది ఒక 100 కలిపితే ఇక్కడ మనకి 300 అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? 300 అవ్వడం జరుగుతుంది. టోటల్ ఎంత అవుతుంది చూడండి, 200 ప్లస్ 300 500, 500 ప్లస్ 150 650, 650 120 770. నీకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయండి, 0కి 0కి పోయింది. ఓకేనా? నాకు 3400ని 77 చేత భాగించండి. 77 చేత భాగిస్తే మనకి 77 4ల 4 ఏళ్ళ 28, 2 స్థాన 4 ఏళ్ళ 28 ప్లస్ 2 30 అనమాట. అంటే 308 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు 10లోంచి 8 తీస్తే 2, ఇక్కడ 3 ఉంటుంది. ఓకేనా? పైన 0 ఉంది కాబట్టి దించుకోండి. 320 దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ 4 అనేసి వేసుకోండి. 308 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు 10లో 8 తీస్తే 2, ఇక్కడ 1 ఉంటుంది, 12 అనమాట. సో నాకు సరిపోదు కాబట్టి 12 77 కంటే 0 తక్కువ ఉంది కాబట్టి 120 పై నుంచి పెట్టుకోండి. 0 అనేది 120 పెట్టుకుంటే 77 1ల 77. ఓకేనా? 77 అంటే ఏంటంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉంది? 44.1. అంటే నథింగ్ బట్ మనకి ఇంకా 19 వచ్చిందనేసి అనుకోండి. అక్కడ 44.2 అనేది మనకి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డెసిమల్ పాయింట్ 1 డెసిమల్ పాయింట్కి ఇస్తే సరిపోద్దని చెప్పాడు అనమాట. సో 44 లక్కీగా ఒకటే ఉందనేసి అనుకోండి, 44 డైరెక్ట్గా క్లిక్ చేసేయండి. లేదా 44.2 44.5 అని ఇచ్చాడు అనుకో, దగ్గరలో ఏదుందో దానికి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా? తప్పనిసరిగా నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద 4 స్టూడెంట్స్. ఓకేనా, స్టూడెంట్స్ ఏమో WXYZ అని చెప్పాడు అండ్ 4 సబ్జెక్ట్స్ PCBM అనమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అనమాట. ఓకేనా, విత్ ద మ్యాక్సిమం ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ 100 మార్క్స్ అనేసి ఉంటుందని చెప్పాడు అనమాట. అయితే నేను ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద W's మార్క్స్ అండి, W తాలూకా మార్క్స్ పర్సంటేజ్ని కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. మార్క్స్ పర్సంటేజ్ని కనుక్కోండి ఇన్ PCB కంబైన్డ్ టుగెదర్ అన్నాడు అనమాట. అన్ని సబ్జెక్టులు అలగలేదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో W తాలూకు అన్నాడు కాబట్టి నేను W తాలూకు డేటా మాత్రమే రాస్తాను. 70 + 90 160, 160 + 50 210 అనేది 3 సబ్జెక్టులో ఇవ్వడం జరిగింది. 3 సబ్జెక్టుల్లో కలిపి ఈచ్ సబ్జెక్ట్కి ఎంత అండి 100, అంటే 3 సబ్జెక్టులు కలిపి టోటల్ ఏమో 300 ఉంటుంది ఇంటూ 100 అనమాట. ఇక్కడ చాలామంది మిస్టేక్ పాయింట్ ఏంటంటే 400 వేస్తే తప్పు అయిపోతుంది అనమాట. సో 3 1 3 70 మనకు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు 70% అనేది W తాలూకా పర్సంటేజు. అదేవిధంగా XYZ ఏది అడిగితే అది మీరు కట్టవలసి ఉంటుంది. ఓకేనా, ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై అనేది చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇఫ్ 3x² + kx + k = 0 హ్యాస్ నో సొల్యూషన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద k విల్ బి సాటిస్ఫైడ్ అంటాడండి. సింపుల్గా మీరు ఎలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది మనకి ax² + bx + c = ఒక రూపంలో మనకి ఈక్వేషన్ రూపంలో ఉందన్నమాట. ఓకేనా, a = ఎంత అవుతుందండి ఇప్పుడు a = 3, b = ఎంత అవుతుంది k, c = కూడా k అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనకి నో సొల్యూషను ఓకేనా, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఓకేనా, మెనీ సొల్యూషన్స్ అని అన్నాడు అనుకోండి, ఫస్ట్ b² - 4ac ఈక్వల్ చేయండి. b² - 4ac = 0కి ఈక్వల్ చేయండి. ఓకేనా, b² అంటే ఇక్కడ ఎంత వస్తుంది k² - 4, a విలువ 3, c విలువ k = 0. ఓకేనా, k² - 12k = 0. సో k² = 12k అవుతుందండి. కేకి పోయింది, k = ఎంత అవుతుంది అప్పుడు మనకి 12 అవుతుంది అనమాట. అంటే k విలువ అనేది మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చాడు 0 ఈజ్ లెస్ దెన్ ద k, అంటే 0 అనేది k కంటే పెద్దది ఉండాలి, k ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఆ విధంగా కూడా చూడండి, ఇక్కడ 0 ఈజ్ లెస్ దెన్ k అండ్ లెస్ దెన్ 12 అంటే దాని మీనింగ్ ఏంటంటే k విలువ అనేది 0 కంటే పెద్దది ఉండాలి, k విలువ అనేది ఓకేనా 12 కంటే తక్కువ ఉండాలి. సో మనకి 12 అనేది మనకి సాటిస్ఫై అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ 1 అండి. ఏమంటున్నాడంటే ద ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ 3675. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రిన్సిపల్ మీద కట్టవలసి ఉంటుందండి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి, ప్రిన్సిపల్ = 3675 రూపాయలు ఇచ్చాడు అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 4% ఇవ్వడం జరిగింది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు అనమాట. సో పరాణం t = 2 ఇయర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్కి ఎంత అని అడిగాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి 4% కాబట్టి 2 సంవత్సరాలకి ఎంత అవుద్దయ్యా అంటే 8%. అంటే 8% డైరెక్ట్గా కట్టిస్తే మనకి ఇంట్రెస్ట్ = 3675/8% అంటే పర్ 100 అనమాట. సో 5 కొడతాను నేను, చూడండి 5 20 ఓకేనా, 5 ఏళ్ళు 35, 1 17 అంటే 5 3 15, 5 5 25 అనమాట. 5 4 20, 5 1 5, ఇక్కడ అక్కడ 2 మిగిలింది, 5 4 20, ఇక్కడ 3 మిగిలిందంటే 5 ఏళ్ళు 35, 4 1 4 2 అనమాట. 2 147 ఎంత అవుతుంది 294 రూపాయలు అనేది వడ్డీ అనేది రావడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 294 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ లెక్క చూద్దామండి. నెక్స్ట్ లెక్క ఏమన్నాడంటే ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ 1 సైడ్ ఆఫ్ ఏ రాంబస్ అన్నాడండి. ఎప్పుడైనా సరే లెక్క చదవగానే ఒక డయాగ్రామ్ అనేది జస్ట్ డ్రా చేసుకుంటే మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో రాంబస్కి ఒక సైడ్ ఏమో 17 సెంటీమీటర్లు ఇచ్చాడు,
మరియు అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ వాజ్ 16 సెంటీమీటర్ అన్నాడు అనమాట. 16 సెంటీమీటర్ అంటే రాంబస్కి 2 డయాగ్నల్స్ ఉంటాయి కాబట్టి 16 అంటే నేను ఇక్కడ 8 రాసుకోవచ్చు, మరి ఇక్కడ 8 రాసుకోవచ్చు. అవునా కాదా? ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా ఓకేనా, ఒక భుజము స్క్వేరు ప్లస్ ఇంకొక భుజము స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనమాట. ఒక భుజము స్క్వేర్ ఎంత వచ్చిందండి? 8 స్క్వేరు. ఒక భుజము స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అనేసి అనుకోండి, ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ మనకి కర్ణము స్క్వేర్లో 17 స్క్వేర్ అనేది ఉండడం జరిగింది. 8 మరియు ఇదేమో ఎక్స్ స్క్వేరు, ఇది 17 స్క్వేర్. 17 స్క్వేర్ ఎంత అవుతుంది? 289. సో మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే స్క్వేర్స్ అనేవి ఒక 30 స్క్వేర్స్ నేర్చుకోండి ఓకేనా. 1 నుంచి క్యూబ్స్ అనేవి ఒక 12 లేదా 13 నేర్చుకోండి సరిపోతుంది. మరియు టేబుల్స్ ఏమో ఒక 20 నేర్చుకోండి, 20 × 20. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289లో 64 తీసిస్తే 225. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే నాకు 15 అనేది అవుతుంది అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 కరెక్టేనా? 9లో 4 తీస్తే 5, 8 225. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి ఇది ఓన్లీ ఈ విలువ. నాకు అదర్ డయాగ్నల్ కావాలన్నాడు అంటే ఇక్కడ కూడా 15 అవుతుంది. 15 + 15 నాకు 30 సెంటీమీటర్లు అనేది అదర్ డయాగ్నల్ అనేది అవ్వడం జరుగుతుంది. 15 సెంటీమీటర్లు కూడా మీకు లెక్కలో ఇస్తాడు ఆప్షన్లో. సో అది రాంగ్ అవుతుంది అనమాట. డయాగ్నల్కి మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది డయాగ్నల్ ఓకేనా. సో వాడు 16 ఇచ్చాడు కాబట్టి నేను 8 అని రాసుకున్నాను. నాకు ఎక్స్ విలువ 15 వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే 15 + 15 30 అనేసి చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. మరియు దాన్ని ఏమంటున్నాడంటే యాంగిల్ అనేది ఎక్కడైతే చెప్పాడో అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. యాంగిల్ అట్ బి అంటే బి దగ్గర 90 degrees ఉందని చెప్తున్నాడు అనమాట. బి దగ్గర 90 degrees ఉంది, కన్ఫ్యూజ్ ఏం లేదు. సో ఇక్కడ tan A = 43 అంటున్నాడు అనమాట. tan A = 4/3 అనేసి అంటున్నాడు ఓకేనా. ఇంకా ఏసీ = 25 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఏసీ = 25 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు? దెన్ ద లెంత్ ఆఫ్ ద బీసీ అని అంటున్నాడు అనమాట. బీసీ తాలూకా విలువ ఎంత అని అన్నాడు అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే కర్ణము అనేది ఈ 2 భుజాల కంటే ఈ భుజం కంటే పెద్దది ఉంటుంది, ఈ భుజం కంటే పెద్దది ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 25 కంటే దగ్గరలో ఏదైతే తక్కువ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. మేజర్గా 25 కంటే ఎక్కువగానే ఉంటే అది మీరు ఎలిమినేట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ tan Aకి ఫార్ములా ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో వచ్చినప్పుడు నేను కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతుంది. సో దీనికి tan Aకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ భుజము బై ఇక్కడ నీకు ఆపోజిట్ భుజము అంటే దేనికి ఆపోజిట్? tan ఏకి ఆపోజిట్ అంటే ఇది 4x అనేసి అనుకోండి. అండ్ సైడ్ అడ్జసెంట్ అనమాట, ఇది 3x అనేసి అనుకోండి మీరు. సో ఇప్పుడు మనకి పైథాగరస్ సిద్ధాంతం అనేది చాలా ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడెక్కడ యూజ్ఫుల్ అవుతుందంటే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్లో మనకి పైథాగరస్ సిద్ధాంతం అనేది యూజ్ఫుల్ అవుతుంది. మరియు మనకి ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన మనకి విలువస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒక భుజము స్క్వేర్ ఎంత అవుతుందండి? 3x² ప్లస్ ఇంకొక భుజము స్క్వేరు 4x² ఈజ్ ఈక్వల్ టు 25² అనమాట ఓకేనా. 9x² మరియు 16x² ఈజ్ ఈక్వల్ టు 225 అనమాట. 9 మరియు 16 ఎంత అండి? 25x² ఈజ్ ఈక్వల్ టు 225. 25 1 25 15 అనమాట. 25 15 అనమాట. 25 15 సారీ 25 ఎంత అండి? 625 అండి. ఇది 625. సో 25 ఎంత అవుతుంది? 25 అనమాట ఇక్కడ. సో x² ఈజ్ ఈక్వల్ టు నాకు 25 వస్తే సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి బీసీ అడిగాడండి. బీసీ అంటే 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. అదే నాకు ఏబి అడిగాడు అనుకోండి, 3 × 5 15 సెంటీమీటర్లు అనేది అవ్వడం జరుగుతుంది. ఎటువంటి లెక్కలు మీకు డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ నెంబర్ అనేది డిస్ప్లే చేశాను, 6th 5 7 ఆ విధంగా మీరు కామెంట్లో అడిగి డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ది మనకి
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద 12 అనేసి అన్నాడండి. ఇలాంటప్పుడు ఎప్పుడైనా అడిగినప్పుడు మనకి భాజనీయత సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్ అనేది మనకు తెలియాలి ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ ఏమన్నాడు, 12 తాలూకా డివిజిబిలిటీ రూల్స్ మన కారణాంకాలు ఒక మేజర్ కారణాంకాలు చెప్తున్నాను నేను, 3 మరియు 4 అనమాట. 1 అనేది కామన్గా కారణాంకం అనేది ఉంటుంది, 1 అవసరం లేదు. సో 3తోని ఈ నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి, 4తోని ఈ నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. 4 డివిజిబుల్ ఏం చెప్తుందంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్లు కానీ 4తో కానీ డివిజిబుల్ అయితే ఇచ్చిన మొత్తం నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుందని అన్నాడు అనమాట. ఇప్పుడు 4 నెంబర్లు చూస్తే 12, 12, 12 ఉంది, అన్నీ డివిజిబుల్ అవుతాయి. సో 4 చేత మనం చెక్కింగ్ చేయొచ్చు, ఇంకా చెక్కింగ్ చేయవలసిన పని లేదు. ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే ఇచ్చిన నెంబర్స్లోని మొత్తం అన్నీ కూడిస్తే ఇచ్చిన నెంబర్స్ అనేవి ఈ డిజిట్స్ అన్ని కూడండి, ఆ వచ్చిన సమ్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే సో మొత్తం నెంబర్ అనేది కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది అనేది మనము చెప్పాల్సి ఉంటుంది. ఇది 3 చేత అయ్యింది అంటే ఆటోమేటిక్గా 12 చేత అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను డిజిట్స్ అనేది కూడడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఆన్సర్ చేసే విధానము ఆప్షన్ డి నుంచి రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు 6, 3, 4, 1, 6 + 3 9, 9ని ప్లస్ 9ని ప్లస్ 9ని ప్లస్ 4 13, 13ని ప్లస్ 1 14, 14 2 16 అంటే ఆప్షన్ డి అనేది మనకి డివిజిబుల్ అవ్వదు. ఓకేనా. 8ని 3 11, 11 7 19, 11 7 18 అండి, 18 కాబట్టి ఆప్షన్ సి అవుద్ది. కానీ కొంచెం బాగండి, రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో 7 3 10, 10 7 17 అంటే బి ఆప్షన్ కూడా అవ్వదు. మరియు 9 3 12, 12 7 19 మనకి ఏ ఆప్షన్ కూడా అవ్వదు అనమాట. సో ఓన్లీ సి, ఓన్లీ 1 అండ్ ఓన్లీ సి మాత్రమే అవుతుంది. కాబట్టి అక్కడ ఆప్షన్ 3 8 3 4 1 2 అనేది మనకి డివిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. రైట్, క్లారిటీగా నేర్చుకోండి. కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ చాలా ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 5 digits దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 18, 20, 25 అన్నాడు. ఎప్పుడైనా సరే లెక్కలో చూడగానే లీస్ట్ అనేసి అంటే ఎల్సిఎం కట్టాలని బ్లైండ్గా గుర్తుంచుకోండి. హైయెస్ట్ లేదా గ్రేటెస్ట్ అనేసి అన్నాడు అంటే మనకి మ్యాక్సిమం అన్నాడంటే మీరు హెచ్సిఎఫ్ కట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ లీస్ట్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే 12కి మరియు 18కి మరియు 20కి 25కి కాసాగు మనం కట్టాలన్నమాట. సో కాసాగు 2 నెంబర్లకి అయితే ఫాస్ట్గా కట్టివచ్చు, కానీ ఎలా అయితే మాత్రం మనము బేసిక్ మెథడ్లో చేస్తేనే నీకు ఈజీగా తప్పు లేకుండా ఉంటుంది. 2 6ల 2 9ల 2 10ల 2 25ల. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 చేత చేద్దాం. 2 3ల 9 ఏది ఇంకా భాగించబడదు కాబట్టి యాజ్ టీజ్గా రాయండి. 2 5ల 10 25. ఇంకా 2 చేత ఛాన్స్ లేదు కాబట్టి 3 చేత చేయండి. 3 1ల 3 3ల 5 భాగించబడదు, 5 యాజ్ టీజ్గా రాయండి. సో 3తో ఇంకేం లేవు కాబట్టి 5తో రాయండి. ఎప్పుడైనా సరే 2 సేమ్ నెంబర్స్ ఒకదానితో అయితేనే నెంబర్ తీసుకోవాలి, లేకపోతే యాజ్ టీజ్కి వదిలేయాలి దాన్ని. ఓకేనా. 5 1 5, 5 5 25. సో ఇంకా భాగించడానికి సేమ్ కారణాంకాలు మనకు లేవు కాబట్టి డైరెక్ట్గా గురించదు ఎల్సిఎం. 2 4 4 3 12, 12 5 60, 63 180, 180 5ల 185 ఎంత అవుద్ది 900. అంటే మనకి 900 అనే నెంబర్ చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అనేది 5 digit అనేది ఏదైతే అవుతుందో చూడండి. మనకి 0 0 కొట్టియండి, ఎక్కడ పోతాయి 0 0 అక్కడ పోయింది. అంటే ఆప్షన్ ఏలో మనకి 108 అండ్ 0 0 ఉంది. 0 0కి ఇక్కడ పోయినాయి 9 12ల 108 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద డైరెక్ట్లీ డివిజిబుల్ బై ద 5 digit అని అన్నాడండి. అండ్ ఇంకొకటి 5 digits దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అన్నాడు, మళ్ళీ ఇచ్చిన నెంబర్లో అది చిన్నదై ఉండాలన్నమాట. ఓకేనా. అది కూడా కండిషన్ అనేది మనకు ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఒక 10,800 అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. 5 digit నెంబర్లో మ్యాక్సిమం నెంబర్ అని అడిగాడు అనుకోండి, ఎప్పుడైనా సరే మ్యాక్సిమం నెంబర్ అంటే మనము 9తోని మనము కంప్లీట్ చేయాలా. 3 9లు అంటే 4 9లు 5 9లు. ఇది 5 digit తాలూకా మ్యాక్సిమం నెంబరు అండ్ 5 digit తాలూకా మినిమం నెంబర్ ఏదవుతుందంటే 10,000 అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లెక్క చూద్దామండి.
నెక్స్ట్ది వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5041 అండి. మనకి ఇవి మనకి ఆర్ఆర్బీలో తప్పనిసరిగా అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాదు, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో నేర్చుకోండి. ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్స్ అనేవి మనకి సేమ్ నెంబర్ అయితే ఇవ్వడు, కానీ మోడల్ అయితే సేమే ఇస్తాడనమాట. సో స్క్వేర్ రూట్కి 5041కి స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు అనమాట. సో స్క్వేర్ రూట్ కట్టే విధానం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. సో లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఏ విధంగా అంటే యూనిట్ డిజిట్ మెథడ్లో అనమాట. సో లాస్ట్లో 1 రావాలి అంటే ఇక్కడ 1 అయినా అయి ఉండాలి, ఇక్కడ 9 అయినా అయి ఉండాలి. ఓకేనా, ఇక్కడ 1 అయినా అయి ఉండాలి, 9 అయినా. ఎందుకు 9 81, 1 81 అనమాట. 81 అంటే 1. ఇప్పుడు 2 డిజిట్స్ని మనం యూనిట్ డిజిట్ ద్వారా చేయగలిగాం. అయితే మిగతా 2 డిజిట్స్ని ఓకేనా స్క్వేర్ దగ్గరలో ఏది దగ్గరగా ఉన్నదో ఆ నెంబర్ వెయ్యండి. 7 7 49 అంటే మన ఆన్సరు 71 లేదా 79. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్ళి ఈ 71 79 వదిలేసి మిగతా ఆప్షన్ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు మనకి 71 రైటా 79 రైటా అంటే ఈ మధ్యలో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఏంటి ఆ నెంబరు అంటే 75 అండి. ఓకేనా, 5తో స్క్వేర్ చేయడం చాలా ఈజీ. ఎందుకు అంటే చెప్తాను చూడండి. 75 హోల్ స్క్వేర్ కావాలి. 5 5లా వేయండి డైరెక్ట్గా 25. ఓకేనా, 7 ఉంది కదా, దీని తర్వాత వచ్చే నెంబర్తో గుణించండి. 7 8 56 అంటే 56 25 అనేది 75 తాలూకా విలువ అనమాట. 75 స్క్వేర్ తాలూకా విలువ. అయితే ఈ నెంబర్ అనేది దీనికంటే చిన్నది ఉంటే 71 ఆన్సర్ అవుతుంది. ఈ నెంబర్ అనేది ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉంటే 79 అనేది అవుతుంది అనమాట. సో నాకు ఈ నెంబర్ అనేది ఈ నెంబర్ కంటే చిన్నది కాబట్టి నా ఆన్సర్ ఎంత అయిందండి 71 అనేది అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మనకి కాన్సెప్ట్లో మనము మన తాలూకా కోర్సులో అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. కాన్సెప్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వడం జరుగుతుంది. దీని తాలూకా ఆన్సరు 71 అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. హౌ మెనీ 3 డిజిట్ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 75 and 405 అన్నాడండి. అంటే గుర్తుంచుకోండి 3 డిజిట్, ఇక్కడ 3 డిజిట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి 100 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది 100 నుంచి 405 మధ్యలో అనమాట. 75 అని ఇచ్చాడు, అది మీరు వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే అది 75 అనేది 2 డిజిట్లే అనమాట. సో 100 నుంచి ఇప్పుడు చూడండి 100 నుంచి 200 లోపు ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే మనకి 101 డిజిట్ ఉంటుందండి. ఎందుకు అంటే 100 కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా 201 నుండి 300 వరకు మనకి ఎన్ని ఉంటాయంటే 100 డిజిట్స్ అనేవి 3 నెంబర్ డిజిట్స్ ఉంటాయి. సో 300 నుంచి మనకి 301 నుంచి మనకి 400 వరకు మళ్ళీ 100 ఉండడం జరుగుతుంది అనమాట. మరి 401 నుంచి 405 కాదండి 404. ఎందుకంటే ఇన్ బిట్వీన్ అంటే ఇది రాదండి, ఇది క్యాలిక్యులేట్ చేయము, మరియు 75 కూడా క్యాలిక్యులేట్ చేయము. ఎనివే 75 2 డిజిట్ల నెంబర్ కాబట్టి అది లెక్కలో లేదు. సో 401 నుండి 404 వరకు ఎన్ని ఉంటాయి 1 2 3 4. సో 4 అనమాట. కూడండి ఇవి 1 4 5 305 అనమాట. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 నెంబర్ డిజిట్స్. మనకి 305 3 డిజిట్స్ 3 డిజిట్ నెంబర్ అనేది ఉండడం జరిగిందనమాట. సో నా ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది మీకు? సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చాలు. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఇటువంటి కాన్సెప్ట్లు అనేది మనం చాలా చెప్పడం జరిగింది. మరియు ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఎస్పెషల్లీ ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డిలో ఎవరెవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎందుకంటే ఆర్ఆర్బీ మనకి ఏం చేసిందంటే మనకి ఇయర్లీ క్యాలెండర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైతే బాగా ఫోకస్ చేసి ఎగ్జామ్ అనేది రాస్తారో తప్పనిసరిగా క్రాక్ చేయవచ్చు. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అంత పెద్ద కష్టమేం కాదు. సో మీకు ఏంటండి, మీకు కావాలంటే సిలబస్ అనేది గ్రిప్ ఉండాలండి. ఆ సిలబస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తాలూకా సిలబస్ అండి. ఓకేనా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి మీరు. సో నెంబర్ సిస్టమ్ వస్తుంది, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జెబ్రా అండ్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అనమాట. సో మరి ఇదేంటంటే వీడియో నెంబరు అంటే నేను
ఈ తాలూకు కాన్సెప్ట్ల అన్నిటిని ఉద్దేశించుకొని నేను వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది, కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీకి ఎస్పెషల్గా మనకి ఆర్ఆర్బీ స్టూడెంట్స్కి కోర్స్ లాంచ్ చేశాను. నా కోర్సులో ఉన్నటువంటి వీడియో నెంబర్స్ అనేవి ఇవి డైరెక్ట్గా ఈ నెంబర్స్కి వెళ్ళి మనం వాచ్ చేయవచ్చు. ఓకేనా. మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెయిన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తారనేది మీరు గుర్తుంచుకోవాలి. నేను సబ్జెక్ట్ తగ్గట్టుగా వీడియో నెంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి ఒకటే కాదు, ఒక కోర్సులో మనకి 75 వీడియోలు అనేవి ఉంటాయి. 75 వీడియోలు కూడా మనకి మాక్ టెస్ట్లు అనేవి అందులో కవర్ చేశాను. అందులో మనకి సెక్షనల్ టెస్ట్లు కవర్ చేశాను. మొత్తం కాన్సెప్ట్ అనేది కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం రీజనింగ్ ఏది ఇచ్చాడో చూద్దామండి. రీజనింగ్ ఏమి ఇచ్చాడంటే అనాలజిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీసు, కోడింగ్ అండ్ డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, conclusions and decision making, similarities and differences, analytical reasoning and classification, directions and statements and arguments, statements and assumptions అనమాట. సో వీటి తాలూకు వీడియో నెంబర్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వీటితో పాటు మనము సెక్షనల్ టెస్టులు పెట్టాము మరియు మాక్ టెస్టుల తాలూకా సొల్యూషన్స్ వీడియోలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నా తాలూకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ కోర్స్ అండి కంప్లీట్గా. దీని తాలూకు డీటెయిల్స్ అనేది చూద్దామండి మనము. ఆర్ఆర్బీ ఎనీ ఎగ్జామ్ లైక్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఏఎల్పి, ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ అండ్ మీకు ఎనీ ఎగ్జామ్ ఆర్ఆర్బీలో ఉన్నట్లయితే ప్రతిదానికి నేను ఒకటే కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ప్రతిదానికి ఇది యూజ్ఫుల్ అవుతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. జనరల్ సైన్స్ అనేది కామన్గా 10th లెవెల్ వరకు మీరు చదువుకోవచ్చు. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అనేది ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ కోర్స్ అనేది మనకి 799 రూపీస్గా పెట్టడం జరిగిందండి. దీని తాలూకు వ్యాలిడిటీ ఒక 6 months అనేది ఉంటుంది అండ్ మీరు ఎప్పుడైనా సరే వాచ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ బ్యాచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్టూడియో రికార్డెడ్ క్లాసెస్ నేను ఏదైతే బోర్డు మీద చెప్పానో ఈ బోర్డు మీదే నా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. మెంటర్ సపోర్ట్, ఇక్కడ మెంటర్ ఎవరంటే నేనే మీకు మెంటర్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లారిఫై చేసే బాధ్యత నాది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ అనేది చేయడం జరిగింది. మీరు ఫోన్పే చేయాలి అంటే 8074670636కి ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో షేర్ చేసి మీ మెయిల్ ఐడి పంపించండి. అయితే మాకు మెయిల్ ఐడీస్ ఏ విధంగా వస్తాయండి అంటే మనకి 75 వీడియోస్ మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. అయితే మీరు యూట్యూబ్లో నాకు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో దాని ద్వారా మీరు యూట్యూబ్లో వాచ్ చేయవచ్చు. ఓకేనా. అన్లిమిటెడ్ వాచ్ టైం అంటే ప్రత్యేకించి ఎన్ని గంటలు మీరు రెస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. ఒక వీడియో మీద అన్లిమిటెడ్గా మీరు వాచ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీకు ఎలాంటి క్లారిఫై చేయాలంటే మీకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో ఆర్ఆర్బీ కోర్స్కి వాళ్ళందరికీ ఒక గ్రూప్ పెట్టి అందులో వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఎలా అంటే స్క్రీన్ షాట్ పెట్టడం ద్వారా నేను సొల్యూషన్ పెట్టి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరైనా డైరెక్ట్గా కాల్ చేసి డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఈచ్ 6 monthsకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీక్లీ మాక్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ మంత్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ.